3 మేకులు వేసేసారు కాబట్టి చచ్చిపోలేదు. ఆయన చనిపోవాలనుకున్నాడు కనుక చనిపోయాడు. 3 మేకులు కదా అయ్యా, నువ్వు 300 మేకులు వేసినా ఆయన చనిపోవాలనుకుంటేనే చనిపోతాడు. మరి చెప్తున్నా, రోమా ప్రభుత్వం సిలివేసింది కాబట్టి చనిపోలేదు. 3 గంటలకి చనిపోవాలనుకున్నాడు కనుకే చనిపోయాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, ప్రాణం పెట్టుటకును ప్రాణం తీసుటకును చెప్పండి నాకు అధికారం కలదు, నా ప్రాణం తీయడానికి ఎవరికి ఇప్పుడు చెప్పండి. 3 మేకులు వేస్తే ఎవరు నా ప్రాణం తీయలేడు, నన్ను చంపేస్తే ఎవరు నా ప్రాణం తీయలేడు, నన్ను చంపేద్దాం అనుకున్నా ఎవరు నన్ను సావు నా మీద తీసుకురాలేడు. నేను చనిపోవాలనుకుంటున్నాను కనుక చెప్పండి ఇప్పుడు చెప్పండి, తానంతట తాను చనిపోయినాడు. ఎందుకు చనిపోవాలనుకున్నాడంటే, మనందరి మీద పాపం వెళుతుంది, ఈ పాపానికి జీతం ఉంటుంది, దాని పేరు మరణం. ఆ మరణంతే కానీ, ఆ మరణ శిక్ష మనం అనుభవిస్తే కానీ పాపానికి చెల్లుబాటు కాదు. ఈ పాపపు చెల్లుబాటు పోవాలి అంటే మరణించాలి. అందుకే మనందరి మీదకి వచ్చిన దోషకృత్యము, మనందరి మీద ఏలుతున్న ఈ పాపకృత్యము, దీని అంతటికి ఆయన జవాబు చెప్పాలి అంటే మనందరి పాపాలు ఆయన మీద వేసుకుని, పాపమెరుగని ఆయన, పాపం లేని ఆయన, నిష్కలంకుడైన ఆయన, పరిశుద్ధుడైన ఆయన మన నిమిత్తము చెప్పండి పాప అయ్యాడు. నిజానికి ఆయన పాప కాదు, ఆయన దొంగ కాదు, ఆయనకి పాప స్వభావం ఉందా లేదు, కానీ మనందరి భారాల మీద వేసుకుని పాప మెరగని ఆయన, పాపం లేని ఆయన మన నిమిత్తం పాపిగా రిప్రజెంట్గా నిలబడ్డాడు. అంటే ఈ మనిషి తెచ్చిన పాపానికి ఇవన్నీ మీద వేసుకుని ఆ మనిషి తీయలేడు ఇంకా. ఎందుకంటే ఆ మనిషి తేవడం అయితే తెచ్చాడు కానీ తీయడం తన వల్ల. ఇప్పుడు ఆ ప్రతినిధి తెచ్చిన ఈ తప్పులన్నీ ఈయన ప్రత్యేకమైన ఫెడరల్ హెడ్గా నిలబడి ఈ తప్పులన్నీ ఈ అడ్డ మీద వేసుకోవడం ప్రారంభించాడు. అంటే ఆయన చేసిన తప్పుని చెప్పండి తలకాయగా ఈయన మోయడానికి వచ్చాడు.